ఏముంది ఏముంది ద మ్యాండలోరియన్ అండ్ గ్రోగు ఆఖరికి థియేటర్లో వచ్చేసింది. స్టార్ వార్స్ నుంచి దగ్గర దగ్గర 7 సంవత్సరాల తర్వాత ఒక సినిమా రిలీజ్ అవుతుంది. అండ్ హైలైట్ ఏంటంటే ఇది సినిమానా కాదా డౌట్ వస్తుంది నాకు. అంటే లైక్ బేసికలీ మ్యాండలోరియన్ ఫస్ట్ 3 సీజన్స్ చూసినా నాకు అర్థమైపోతుంది. నేను చాలా 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 పెద్ద స్టార్ వార్స్ ఫ్యాన్. నేను మ్యాండలోరియన్ ఎప్పుడైతే వాళ్ళు అనౌన్స్ చేశారో అది ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తూ చూశాను అనమాట. ఎప్పుడైతే హాట్‌స్టార్‌లో వచ్చేది. అండ్ ఐ లవ్డ్ మ్యాన్ సీరియస్లీ. నాకు మ్యాండలోరియన్ అనేది చాలా చాలా ఇష్టం. ఫస్ట్ 2 సీజన్లు చాలా ఇష్టం. సెకండ్ సీజన్ టోటల్గా క్యామియోస్ అలా అలా వెళ్ళింది, బిగ్గర్ వరల్డ్కి ఎక్స్పాండ్ చేస్తూ పోయింది. ఇట్ వాస్ ఓకే. బట్ థర్డ్ సీజన్ అట్టర్ షిట్. అది లిటరల్గా వాళ్ళకి ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలీదు. వోక్లకి వెళ్ళిపోయారు ఆల్రెడీ. అప్పటికే సంకనాకపోయింది స్టార్ వార్స్, వేరే విషయం. బట్ స్టిల్ ఇంకా మ్యాండలోరియన్ కూడా ఏదో హిట్ అవుతుంది బాగా ఉంది అనుకునే దాన్ని కూడా ఖరాబ్ చేశారు అది. సో దాని తర్వాత నాకు కూడా అంత ఇంట్రెస్ట్ పోయింది. వాళ్ళు కూడా స్టోరీస్ ఏమీ చేయలేదు, కొత్తగా ఏది రాలేదు స్టార్ వార్స్ నుంచి. నేను యానిమేటెడ్ షోస్ ఏవి చూడలేదు. ఓకే ఓకే అనుకున్నా. మ్యాండలోరియన్ అండ్ గ్రోగు మూవీ వస్తుంది అన్నప్పుడు నాకైతే మాత్రం ఏంద్రా అని ఫీలింగ్ వచ్చింది. అండ్ అసలు ఎంత సొదింది పెడుతున్నారో బాను అంటే ఈ సినిమా నాకు బేసిక్గా ఒక ఎపిసోడ్ లెక్క అనిపించింది. ముఖ్యంగా 2-3 ఎపిసోడ్లు కలిపితే ఒక స్టోరీ అయితే కలుస్తుంది. ముఖ్యంగా మ్యాండలోరియన్ సీజన్ 3లో సీజన్ 4లో కొత్తగా వచ్చే దాంట్లో అలా అనిపించింది తప్ప ఒక సినిమాగా అయితే అనిపించలేదు. అదొకటి ప్రాబ్లం. బెస్ట్ థింగ్స్ ఏంటంటే బడ్జెట్ బాగా పెట్టారు. యాక్షన్ సీక్వెన్సెస్ కొంచెం బెటర్ ఉన్నాయి. అయ్యే బాబు ఈ సిరీస్ కి మూవీకి జమీన్ కాస్మా అనుకున్నంత వరకు ఉందని నేను చెప్పాను. కానీ యాక్షన్ సీక్వెన్సెస్ బాగున్నాయి, కొంచెం రన్నింగ్ సీక్వెన్సెస్ బాగున్నాయి, కొంచెం వరల్డ్ కొంచెం బాగానే ఎక్స్ప్లోర్ చేశారు. అది బాగానే అనిపించింది. కానీ బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే చూసుకుంటే దీనికి పెద్దగా పెద్ద పెద్ద స్టేక్స్ అనిపించలేదు. ముఖ్యంగా మ్యాండలోరియన్ సిరీస్ లో ఒక 3 ఎపిసోడ్లు కలిపి ఒక స్టోరీగా చెప్తే ఎలా ఉంటుందో ఈ పర్టికులర్ మూవీ అలానే ఉందనిపించింది. బట్ చిన్న పిల్లలకు నచ్చుతుంది. గ్రోగుని చూస్తే చాలా మంది క్యూట్ అనిపిస్తుంది కాబట్టి ఆ క్యూట్ ఎలిమెంట్స్ ని బాగా పెట్టుకున్నాడు అనిపించింది. యాక్షన్ సీక్వెన్స్ బాగుంది. బట్ బేసిక్లీ స్టోరీ కూడా అంతే. లైక్ మ్యాండలోరియన్ ఒక బౌంటీ వస్తుంది. ఆ బౌంటీ దగ్గరికి వెళ్తే జాబా ద హట్ వాళ్ళ కొడుకుని తీసుకొని రావాలి. సిబ్లింగ్స్ ఉంటారు, వాళ్ళు వీని మీద వేస్తారు. మెయిన్ విలన్ చాలే అనమాట. అంతకంటే ఇంకేం చెప్పలేము. సో బేసిక్ అది జరుగుతూ ఉంటది. తర్వాత ఏం జరిగింది నీటే చెప్పాలంటే కట్టే కొట్టే తెచ్చి ఇది జరిగింది. ఇది జరగడం వల్ల ఇంకోటి జరిగింది. ఇది ఇంకోటి జరగడం వల్ల మళ్ళీ మ్యాండలోరియన్ కి ప్రాబ్లం వచ్చింది. దట్ ఈస్ ద పాయింట్. దీన్ని సినిమాగా తీసేంత ఏముంది అందులోనూ? 7 ఏళ్ళు వెయిట్ చేసిన తర్వాత స్టార్ వార్స్ ఫ్యాన్స్ ఒక స్టార్ వార్ మూవీస్ చూడాలంటే దీనికి ఎందుకు వెళ్ళాలి థియేటర్కి? ముఖ్యంగా ఇలాంటి సిచ్యువేషన్స్ లో. దట్ ఇస్ మై క్వశ్చన్. ఏమీ లేదు సీరియస్లీ. అండ్ హైలైట్ ఏంటంటే మ్యాండలోరియన్ అనేది ఒక మంచి సిరీసే. దాన్ని అలా కంటిన్యూ చేస్తే అయిపోయేది కదా. సినిమాగా చేయడానికి ఏం పోనీ. ఈ బడ్జెట్ ఏదైతే దీన్ని పెట్టారో ఇట్స్ నాట్ లైక్ వాళ్ళు ఏదో చాలా డబ్బులు పెట్టేశారు. చూడడానికి సిరీస్ కి మూవీకి మధ్యలో చాలా ఎక్స్ట్రీమ్లీ డిఫరెన్స్ ఉందని నాకు అట్లేమో అనిపించట్లేదు. సేమ్ అవే పప్పెట్స్ వాడారు. పప్పెట్స్ ఎందుకు వాడినవరా? నువ్వు బడ్జెట్ పెట్టినప్పుడు సినిమా తీస్తున్నప్పుడు లైక్ సీజీ వాడి చేయి. అదేం చేయలేదు, నువ్వు పప్పెట్స్ వాడినావు. అట్లాంటప్పుడు సిరీస్ తీస్తే అయిపోయేది కదా. దీన్ని 4 ఎపిసోడ్లు పెట్టు, ఇంకొంచెం స్టోరీ రాయి. ఎందుకు లైక్ పోయి ఇప్పుడు మ్యాండలోరియన్ సీజన్ 4 కి వ్యూవర్షిప్ తగ్గుతుందని చెప్పేసి ఇలా చేసావా? అట్లని చెప్పేసి థియేటర్ మీద ఆడతా అని చెప్పేసి తీసావా? నాకు అర్థం కాలేదు. అవన్నీ అనుకున్నా కానీ బేసిక్ బ్రో అంత ఏమీ లేదు, చెప్పడానికి కూడా ఏమీ లేదు. ఓకే ఒక అడ్వెంచర్ జరుగుతుంది, అడ్వెంచర్ ఇది ఉంది అంతే, అంతకంటే ఇంకేమనిపించలేదు. అండ్ దట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ మ్యాండలోరియన్. పెద్ద గుర్తుండదు ఈ సినిమా. గుర్తుండాల్సిన అవసరం కూడా లేదు. ఒక సిరీస్ తీసుకుంటే ఇది మంచి ఎపిసోడ్ అయ్యేది. లిటరల్ గా 2-3 ఎపిసోడ్లు బాగా అయ్యేది. అండ్ క్యారెక్టర్ డెవలప్మెంట్ అంటే అది ఉంటుంది మనకి. ముఖ్యంగా గ్రోగు అండ్ మ్యాండలోరియన్ మధ్యలో ఏదైతే లవ్ ఉంటుందో లవ్ ని బాగా చూపించారు. బట్ ద ప్రాబ్లమ్ ఇస్ దాట్ అంతే, ఇంకేమీ ఉండదు. ఇట్స్ ఒక చిన్న ఈవెంట్ జరిగింది. ఎట్లా అంటే లిటరల్ గా మ్యాండలోరియన్ లైఫ్ లో ప్రతిరోజు జరిగే ఎలిమెంట్స్ లో ఇది ఒక ఎలిమెంట్ అనిపించింది. ఒక డేంజర్ వస్తుంది, ఆ డేంజర్ కూడా ఏదో తొందరగా అయిపోయింది. మ్యాండలోరియన్ ప్రాబ్లం వచ్చింది. బట్ స్కేల్ అవుట్ కనబడదు. సీ స్నేక్ లాంటిది ఒక పెద్ద పాము ఉంటుంది. ఆ పాముని బాగా చూపించారు అనిపించింది. దాట్స్ ఇట్ బ్రో. అదే ప్రాబ్లం అనమాట. నాకు పోయి రావడం గంట పట్టింది. గంటల మెజారిటీ మర్చిపోయాను. సో యా నేనైతే మాత్రం నెక్స్ట్ ఇయర్ స్టార్ డిస్ట్రాయర్ ఏదో వస్తుంది మన రాయన్ గోస్లింగ్ది, అది చూస్తా. సో స్టార్ వార్స్ ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నారా? లార్డ్ డార్త్ వేడర్ ఎవరో తెలుసా మీకు? కింద కామెంట్స్లో అయిపోయింది. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. సబ్స్క్రైబ్ అయితే కొట్టేసి బాయ్.